హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 2 కేజీస్ ఫిష్ కర్రీ అండి ఎలా చేయాలని చెప్తాను. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా పూర్తిగా వీడియో చూసి చేసుకునండి. ఒక 2 నుంచి 3 సార్లు ఉప్పు వేసి వాష్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వాటర్ వేసి కొంచెంసేపు పెట్టుకోండి. ఇంక మనం పెనం పెట్టుకొని శనగింజలు వేయించుకుందామండి. నేనైతే అందాజుగా వేస్తున్నాను. మీరైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ కానీ ఒక కప్పు శనగింజలు కానీ వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత చల్లానాక పొట్టు తీసుకొని మనము గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా వేగిపోయాయి అనేసి నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. అదే పెనంలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందామండి. ఇవి చిటపట అనేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చల్లారినాక మనము మసాలా అనేది రెడీ చేసుకుందామండి. ఇంక ఇప్పుడు మనము చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు ఒక 100 గ్రామ్స్ తీసుకొని లేదంటే 1 కప్పు తీసుకోనండి. ఇంక ఇలా నానబెట్టుకోండి. ఇంక ఇప్పుడు మనం మిక్సీ జార్లో శనగింజలు వేయించుకున్నాం కదా, పొట్టి తీసుకొని ఈ విధంగా వేసుకోండి. అలానే మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించుకుని అవి వేసుకుందాము. ఇంకా మనము తెల్లగడ్డ 1 గడ్డ ఒలుచుకొని పెట్టుకోనండి. ఈ విధంగా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలానే 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము. ఇంక ఇవి మనము గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. కొంచెం బరకగా ఉన్నా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనము బాగా మాగిన టమాటా, 1 టమాటా సరిపోతుందండి, పెద్ద సైజుది. ఇంక ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. నేను చెప్పినట్టు అన్నీ వేసుకునండి. చేపల కూర చాలా బాగా వస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఇంక ఇవన్నీ వేసుకున్నాక చిటికెడంత పసుపు వేసుకుందామండి. ఇంక ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మనం లాస్ట్కి చింతపండు తగినంత నానబెట్టింది కొంచెం వేయండి. వేసినాక తగినన్ని వాటర్ వేసుకోండి. మామూలు గ్లాస్ వాటర్ వేసినా కూడా ఓకే. ఇంక ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నామంటే మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా మనం పోపు వేసుకుంటాం కదా, మసాలా ఉడకబెట్టినప్పుడు అప్పుడు ఉప్పు కారం అయినా వేసుకోవచ్చు. ఇంకా చింతపండు నానబెట్టాం కదా, ఈ చింతపండు అనేది బాగా జుజ్జు తీసేయాలండి మెత్తగా. పిప్పు అనేది ఏమి ఉండకూడదు. ఇంకా మనం ఈ పిప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా. ఇంక మనం పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కరివేపాకు రెడీగా పెట్టుకుందామండి. చూడండి, ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది. తగినంత కరివేపాకు వేసుకొని చిటపట అనేంత వరకు కరివేపాకు వేయించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా అనేది ఇప్పుడు వేసుకుందామండి. నిదానంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక మనము 2 నుంచి 5 సెకండ్ల వరకు ఈ విధంగా కలపండి. మసాలా నూనెలో వేసినాక ఇంకా మనం చింతపండు జుజ్జు తీసుకున్నాం కదా, ఆ జుజ్జు అనేది మనం వేసుకుందాము. ఇంకా ఈ మసాలా ఉడకనీకే తగినన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా ఉంటే తగినన్ని వాటర్ వేసుకొని బాగా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మటుకు. ఇంక మనం ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఉప్పు కారం అనేది, ఎందుకంటే పులుపు వేస్తాం కాబట్టి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఇంక ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి, బాగా చిక్కబడేంత వరకు. ఇప్పుడు కొంచెం పలసగా ఉంది కదండి, చిక్కబడేంతవరకు నేను ఎలా ఉడకబెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి, బాగా ఉడకబట్టి ఉంటుంది చూడండి. పైన నూనె తేలేంతవరకు మనం ఉడికించుకుందాము. అది ఎలానో చెప్తాను చూడండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు అడుగు అంటకుండా ఉడికించుకోవాలండి. పులుసు అనేది ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. నా కొలతలతో అయితే ఉప్పు కారం బాగా సరిపోయిందండి. ఇంక ఇప్పుడు బాగా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. అంతలోపు మనం చేపలు అనేది బాగా వాష్ చేసాం కదా, తెమ్మ లేకుండా వాటర్ అనేది తీసేయాలండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు
పక్కన పెట్టేసేయాలి వాటర్ తీసాక. ఇంకా చూడండి పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది కదా, ఈ విధంగా కలబెట్టండి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో. చూడండి పులుసు చిక్కబడిందంటే చేపలు వేసాక కొంచెం పలుచగా అవుతుందండి. ఇప్పుడు మనము చేపలు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. చూడండి బాగా పెద్ద పెద్ద పీసులు అండి ఇవి ఉడకని కూడా కొంచెం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా వేసుకోండి చేపల్లో. ఇప్పుడు మనం చేపలన్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ గంటతో ఈ విధంగా నిదానంగా మనము సైడ్స్ దగ్గర కలుపుతూ ఉండాలండి మసాలా పట్టేంత వరకు, ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బాగా ఉడకబడుతుంది. చేప మునిగేంత వరకు మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే చేపలో ఉన్న కొంచెం వాటర్ అంతా ఉడుకుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది పైకి వస్తాయండి. ఈ విధంగా పులుసు ఉడికించుకోవాలి, చేప కూడా ఉడికించుకోవాలి. ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి పులుసు అనేది బాగా పైకి వచ్చేసింది. చూడండి చేప ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనము మీకు కావాలంటే చేప తిప్పించుకోవచ్చు నిదానంగా. చూడండి చేప అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఆగినాక ఆఫ్ చేసుకోనండి. ఎంతో రుచికరమైన చేపల పులుసు అండి. అన్నంలోకి, సంగటిలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చేపలు కూడా చాలా బాగుంటుంది. నా వీడియో పూర్తిగా చూస్తూ చేపలు కూడా చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.